10 ఏళ్ల నుండి ఆటూరు నాతుపల్లిపాలెం నుండి మల్దేవ్ వాగు బ్రిడ్జి వరకు రోడ్డు ధ్వంసం అయ్యింది. అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ అర్జీలు ఇచ్చాం, కానీ పట్టించుకొని పాపాను పోలా. ఈరోజు దుస్థితి ఎట్టుందంటే ఆడ సైడ్ కాలువ నిర్మాణం అని సైడ్ కాలువ నిర్మాణం చేశారు. ఆ మట్టి తీసి రోడ్డు మీద కట్టేసేసారు రోడ్డుకి. అంటే వర్షం చినుకు పడితే రోడ్డులో నీళ్లు కింద సైడ్ కాలువలో పోకుండా కూడా రోడ్డు మీదే ఆనకట్ట చేసి పెట్టున్నారు. మేము గతంలో పంచాయతీలో చెప్పాం ఈ విధంగా ఇబ్బంది ఉందని. ఈరోజు స్కూల్ పిల్లకాయలు ఆ స్కూల్న నిరంతరం ఎల్లాయపల్లి హై స్కూల్కి విద్యను అభ్యసించేదానికి పోతుంటే అక్కడ కనీసం స్కూల్ బ్యాగులు పడిపోతున్నాయి, సైకిల్ రిపేర్లు వస్తున్నాయి. ఎంత అధ్వానంగా ఉందంటే ఒక ట్రాక్టర్ ఒడ్డుల్ని ఆ దారిని తోలుకోలేని దుస్థితిలో ఈరోజు చేసేసారు ఆ రోడ్డుని. వరి కోతల సమయంలో ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా పల్లిపాలెం, చెంచమ్మ కాలనీ, చక్కెరాల దిబ్బ నుంచి ఎల్లాయిపాలెం హై స్కూల్కు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి పుస్తకాలు తడిసిపోతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల మురుగునీటి కాలువ నిర్మాణం కోసం జేసీబీతో తీసిన మట్టిని రోడ్డుపైనే వేయటంతో సమస్య మరింత తీవ్రమైంది. చినుకు పడితే రోడ్డు బురదమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించడంతో పాటు శాశ్వత పరిష్కారంగా సిమెంట్ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చినుకు పడితే రొచ్చుగా మారే ఈ రహదారికి ఇకనైనా మోక్షం కల్పిస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిధులు అనేక రకాలుగా ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. అత్యవసరమైన ప్రాంతాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి వాటి కోసంగా నిధులు కేటాయించి పనిచేయాలి. ఈరోజు మేము స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వ అధికారులు వినిపించేది ఏంటంటే మీరు ఒకసారి నేరుగా పరిశీలన చేయండి. ఈ రోడ్డు ఇంత అధ్వానంగా ఉంది, దీనికి నిధులు కేటాయించాలని మీరే జవాబుదారీతనంగా ఉండి పనిచేయాలని చెప్పి మేము కోవూరు మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో భాగంగానే పాటూరులో తూర్పుపల్లిపాలెం నుంచి ఎల్లాయిపాలెం వరకు రోడ్డు గతంలో వరదల కారణంగా దెబ్బతినుంది. అందులో భాగంగానే పాటూరు నాతుపల్లిపాలెం నుంచి ఎల్లాయిపాలెం మల్దేవ్ బ్రిడ్జి వరకు మరీ గుంతలమయమైపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. అందుకని ఆ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయాలని అనేకసార్లు స్థానిక ఎమ్మెల్యే గారికి మేము అనేకసార్లు అర్జీలు ఇచ్చాం. అయినా కూడా దాని మీద ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఆ రోడ్డు మార్గంలో చెంచమ్మ కాలనీ కానీ అదేవిధంగా చక్కెరాల దిబ్బ, పల్లిపాలెం, అక్కడి నుంచి చిన్నపిల్లలు హై స్కూల్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ రాకపోకలకు ఇబ్బంది ఉంది. అంతేకాకుండా అక్కడ పండించినటువంటి రైతులు ధాన్యాన్ని తోలుకోవాలంటే కళ్ళాలకి ఆ ధాన్యం రావాలి, అది కూడా ఒక ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా ఎల్లాయిపాలెం, పాటూరు, నాతుపల్లిపాలెం నుంచి అనేక మంది టౌన్కి పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు సరైన సమయానికి అక్కడికి చేరుకోలేక వాళ్ళు ఇబ్బందికరంగా పడుతూ ఉన్నారు. అందుకని మేము సిపిఎం పార్టీ శాఖగా పాటూరు నుంచి ఒక అర్జీని తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారికి తెలుసుకున్నాం. మిత్రులు.